Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. రాయుడు గారు, ఒకవైపు తెలుగుదేశం, మరొకవైపు వైకాపా గుప్పిస్తున్నటువంటి హామీలు చూస్తుంటే అసలు ఈ హామీలు నెరవేర్చడం సాధ్యమా, ఎవరు అధికారంలోకి వచ్చినా అని అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వం 5 సంవత్సరాలు నవరత్నాలను ప్రకటించింది. ఆ నవరత్నాల్లో కొన్ని పథకాలని వాళ్ళు విజయవంతంగా అమలు చేశారు. అమ్మఒడి కావచ్చు, ఇట్లా రకరకాల పథకాలు. ఇప్పుడేమో సూపర్ 6 అనే తెలుగుదేశం ఒక సరికొత్త వ్యూహంతో వాళ్ళ పథకాలని ప్రవేశపెడతాం, వాటిని అమలు చేస్తాం, మేము అధికారంలోకి వస్తామని అంటున్నారు. అసలు ఈ పథకాలు ఏంటి, ఈ హామీలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? జగన్ గారు ఏదో నవరత్నాలు అని పేరు పెట్టారు. వచ్చిన డబ్బులు, గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు ఎవరెవరు భావి ఓటర్లుగా ఉంటారో జాగ్రత్తగా చూసి వాళ్ళందరికీ పంచుకుంటూ వస్తున్నారు. ఆయన కాన్సెప్ట్ ఓటర్లకు డబ్బులు, ప్రజలకు కాదు. సో చంద్రబాబు కూడా ఆయన పనిచేస్తున్నాడు, మనం పంచకపోతే వెనకాల పడిపోతాం అని పంచుతున్నారు. జగన్ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి పంచట్ల ఆ డబ్బు. చంద్రబాబు నాయుడు గారు ఆ హెరిటేజ్లో సంపాదించిందో అక్కడ సంపాదించిందో పంచట్ల. జనం కట్టిన పన్నుల్లోంచి పంచుతామంటున్నారు. పన్నులు అయిపోతే అప్పులు తెచ్చి పంచుతూ ఉన్నారు. అప్పులు ఎవరు తెచ్చాలి? జనమేగా. ఇప్పుడు ఈయన ఒక 5 ఏళ్ళు ఉండి ఈయన వెళ్ళిపోవచ్చు, ఆయన ఒక 5 ఏళ్ళు ఉండి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు తెచ్చి చేసిన అప్పులను ఎవరు తెచ్చాలి? అవి పర్మనెంట్గా ఉంటాయి. అది ఒక యాంగిల్. అంటే జనం కడుతున్న పన్నుల్లోంచే జనానికి పంచి జనం నెత్తిన టోపీ పెట్టి అధికారంలోకి రావాలనుకునే కాన్సెప్ట్ ఒకటి. జగన్ అయినా అదే చేస్తున్నాడు, చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నాడు. అసలు ఇవ్వాల్సిన హామీలు ఇవి కాదు. పట్టు చీర పెడతాను, పసుపు కుంకుమ ఇస్తాను, 6 నెలలకు ఒకసారి 10,000 ఇస్తాను, ఎవరమ్మా మొగుడు సొమ్మని ఇస్తారు? అది కాదు వాళ్ళు చేయాల్సిందే. రాజకీయ నాయకులు అయితే, ప్రజాక్షేమం కోరిన వాళ్ళైతే, సామాజిక శ్రేయస్సు కనుక వాళ్ళు కోరిన నాయకులు అయితే వాళ్ళు ఏం చెప్పాలంటే, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని మా ఎమ్మెల్యేలు ఎవరు దోపిడీ చేయరు, ఇది నా హామీ. ఇసుకని అక్రమంగా మా ఎమ్మెల్యేలు తవ్వి అమ్ముకోరు, ఇది నా హామీ. అక్రమ మైనింగ్ మా ఎమ్మెల్యేలు చెయ్యరు, ఇది నా హామీ. ప్రజల మీద దౌర్జన్యం చేయరు మా ఎమ్మెల్యేలు ఎవరు కూడాను, ఇది నా హామీ. మీ జీవితాలను మీరు హాయిగా బతికేటట్టుగా మేము పూర్తి గ్యారెంటీ ఇస్తాం. మా పార్టీ నాయకుల నుంచి కానీ, మా పార్టీ ఎమ్మెల్యేల నుంచి కానీ మీకు ఎటువంటి థ్రెట్ ఉండదు అని నేను హామీ ఇస్తున్నాను నా పార్టీ తరఫున అని వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళన్నా చెప్పారా? అసలు ఇవ్వాల్సిన హామీలు ఇవి. అయ్యా మీరు శుభ్రంగా బతకండి, మా వాళ్ళ వల్ల మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు అని చెప్పగలిగితేనే ప్రజలకు అది ఉపయోగపడుతుంది. అదే మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలి ఏ ప్రభుత్వమైనా. వాళ్ళు ఇవన్నీ చేయగలిగితే ప్రజల జీవన ప్రమాణాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. నువ్వు ఇంట్లో కూర్చో, 6 నెలలకు ఒకసారి నేను నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను, తిని బతుకు, లేకపోతే హ్యాపీగా ప్యాక్ ఆడుకో, మేమేం అడగం. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే నేను చేస్తున్నాను అనుకున్నాం, మనకి నెలకి ఎంతో కొంత ఇస్తారు జీతం. ఊరికనే ఇస్తున్నారా? ఆర్ ది మేనేజ్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ అస్? ఖచ్చితంగా మన నుంచి ఒక వర్క్ ఉంటుందని ఆశించే కదా ఆ జీతం ఇస్తున్నారు. ఫ్రీగా కూర్చోబెట్టి కదా. ప్రభుత్వాలు కూడా ప్రజల నుంచి ఏం ఆశిస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ సూపర్ 6 ఏదో చెప్పారు. మరి ప్రజల నుంచి ఏం ఆశిస్తున్నాడు ఆయన ప్రభుత్వాధినేతగా? ఒకవేళ ప్రభుత్వాధినేత అయితే, ముఖ్యమంత్రి అయితే, నువ్వు ఇచ్చే డబ్బులు తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఏమీ ఆశించట్లా. శుభ్రంగా తిని తిరగమని చెప్తున్నాడు. మీరు తిని తిరగటానికి నేను డబ్బులు వేస్తాను అని చెప్తాను. అది ఏ రకమైన పరిపాలన నాకు అర్థం కాదు. మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎవడో లంచం తీసుకోడు, నాది హామీ. తీసుకున్నవాడిని తీసుకున్నట్టు ఉద్యోగంలోంచి తొలగిస్తాను, నాది హామీ అని ఒక నాయకుడైనా చెప్పాడా? అంటే
మీ ఊళ్ళో ఉన్న ఎస్ఐ డబ్బులు తీసుకుంటే మీరు దాని అది తప్పని మీరు చెప్పరు. మీ ఎంఆర్ఓ ఆఫీసులో ఉచితంగా మీకు సేవలు దొరుకుతాయని చెప్పరు. మా ప్రభుత్వ ఉద్యోగులు మీకు రూపాయి ఖర్చు లేకుండా సేవలు అందిస్తారు, మాది పూచి అని చెప్పరు. మా ఎమ్మెల్యేలు అక్రమ మార్గాలకు పాల్పడరు అని మీరు చెప్పరు. మరి ఇంకేంటి మీరు చెప్పేది? నీకు డబ్బులు ఇస్తానో నాకు ఓటు ఇయ్యి. ఇదే కదా రాజకీయం. దీనికోసం ఎవరు గెలిస్తే ఏంటని నేను అడుగుతున్నా. వైసీపీ గెలిస్తే ఏంటి, చంద్రబాబు గెలిస్తే ఏంటి? ఏంటి డిఫరెన్స్? ఎవరు ఏ రాయి అయితేనే పళ్ళుడు కొట్టుకోవడానికని, ఏ రాయి అయితేనే పళ్ళుడు కొట్టుకోవడానికి, ఏ రాయి అయితేనే పళ్ళుడు కొట్టుకోవడానికి. అందుకని నాకు జగన్ గెలుస్తారు అంటే ఎగ్జైట్మెంట్ ఏమి లేదు, చంద్రబాబు గెలుస్తారు అంటే ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు. ఎలక్షన్ల తర్వాత ఎవరో ఒకళ్ళు గెలవాలి కాబట్టి ఇద్దరు అధికారం కోసం పోటీ పడుతున్నారు. అమలు చేయలేని హామీలు ఇస్తున్నారు. కానీ ఎవరి జీవితానికి ఈ ఇద్దరు నాయకులు భరోసా పట్టాల. ఎవరి జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ ఇద్దరు నాయకులు భరోసా పట్టాల. మీరు ఓటేయండి, మీకు ఇంత ఇస్తాం అని చెప్తున్నారు. అది డైరెక్ట్గా చెప్తే ఎన్నికల నియమావళికి ఇబ్బంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో చెప్తున్నారు. అంతకు తప్పించి వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా, ఇందులో ఎవరు మంచి ఎవరు చెడ్డ అని నేను చెప్పలేను. పథకాలు ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళని నేను అనుకోను. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధమైన హామీలు ఏదైనా ఇస్తే వీ కెన్ డిస్కస్. అందువల్ల ఇద్దరు ఒకటే దొందే. బాగుంది రెడ్డి గారు, అద్భుతం మీ విశ్లేషణ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.